పికిల్స్ ఇంత ఎక్స్పెన్సివా అని మెసేజ్ పెట్టినందుకు గాను బూతులు తిట్టారు. ఆ బూతులు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు బిజినెస్ మొత్తం క్లోజ్ చేసుకునే స్థితికి చేరారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలేఖ్య చిట్టి పికిల్స్ దుకాణం బంద్ అయింది. ఒక్క ఆడియోతో బిజినెస్ మొత్తం కూడా క్లోజ్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారినది ఒక బూత్ ఆడియో. అలేఖ్య చిట్టి పికిల్స్ పై ఇప్పటికే తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. నాన్ వెజ్ లవర్స్ ఇష్టపడేలా అలేఖ్య చిట్టి పికిల్స్ పచ్చళ్ళు ఉండేవి. ఇక రాజమండ్రి కేంద్రంగా దేశ విదేశాలకు కూడా ఆర్డర్ల మీద పచ్చళ్ళు వెళ్లేవి. ఇటీవల అలేఖ్య పికిల్స్ కు హాయ్ అని వాట్సాప్ చేసిన ఓ వ్యక్తి ఇంత రేటా అంటూ రెండు చేతులు జోడించి ఎమోజీలతో రిప్లై ఇచ్చాడు. ఇక బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ తో రిప్లై వచ్చింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది ఈ ఆడియో. ట్రోలింగ్ దెబ్బకు దుకాణం మొత్తం కూడా బంద్ అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే అసలు ఆయన ఏం మెసేజ్ పెట్టారు, దీనికి రిప్లైగా అలేఖ్య చిట్టి పికిల్స్ వారు ఏం ఆడియో పెట్టారో ఒకసారి మనం ఇప్పుడు బిగ్ టీవీ లైవ్ లో విందాం. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు. మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెయిల్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడు దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? ఇది సంస్కారం కాదు. వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం, ఆయన వాడిని కూడా కించపరచడం. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు. మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెయిల్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడు దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? ఇది సంస్కారం కాదు. వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం, ఆయన వాడిని కూడా కించ. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గౌతమి ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ గౌతమి, అసలు ఏం జరిగింది? హాయ్ అని మెసేజ్ పెట్టి పికిల్స్ ఇంత ఎక్స్పెన్సివా అని అడిగినందుకు ఆమె ఎన్నో బూతులు కూడా తిట్టారు. ప్రజెంట్ బిజినెస్ మొత్తం కూడా క్లోజ్ అయినట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ వినైనా, అలేఖ్య చిట్టి పికిల్స్ మనం ఇది కనుక చూసుకున్నట్లయితే ముగ్గురు సిస్టర్స్ అయితే దీన్ని రన్ చేస్తూ ఉన్నారు. ఒకటి రమ్య అన్న అమ్మాయి ఇందులో మెయిన్ అనమాట. తన ఇన్స్టాగ్రామ్ లోని 5 lakhs సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు. అండ్ రిమైనింగ్ ఇద్దరు కూడా అలేఖ్య అండ్ సుమి అని వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ అయితే వీళ్ళ ఫాదర్ ఉన్నప్పటి నుంచి పికిల్స్ అನ್ನು స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అయితే గతంలోని వీళ్ళ ఫాదర్ ఆయన చనిపోయిన తర్వాత దాన్ని వీళ్ళు ముగ్గురు కూడా రన్ చేస్తూ ఉన్నారు అనమాట. అయితే దీనికి సంబంధించి అలేఖ్య అన్న ఆమె ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ ఈ పికిల్స్ రన్ చేస్తున్నప్పుడే వీళ్ళకి ఒక మాట చెప్పారు. అంటే మనం ఏదైతే కస్టమర్స్ ని మన దేవుళ్ళగా భావించాలి, వాళ్ళు ఒకవేళ ఏదైనా డిఫాల్ట్ ఉన్నాయని చెప్పినా లేకపోతే పచ్చళ్ళు బాగాలేదని చెప్పినా ఏదని చెప్పినా సరే మనం దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళే మనకి కస్టమర్స్ కాబట్టి వాళ్ళని మనం సాటిస్ఫై చేస్తేనే మంచిగా రాణించగలుగుతాము అని చెప్పి ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ మేము మర్చిపోలేకపోతున్నాము. ఆయన మనతో లేకపోయినప్పటికీ ఆయన మాటలు మాతో ఉన్నాయి అని చెప్పి అలేఖ్య ఏదైతే చెప్పడం జరిగిందో ఆ వీడియోలు కూడా ఈ రోజు వైరల్ అవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము వినైనా. అయితే ప్రెసెంట్ ఈ అలేఖ్య పికిల్స్ కి సంబంధించి గత కొన్ని రోజులుగా అంటే ఇన్స్టాగ్రామ్ లోని ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా వన్స్ ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పర్సనల్ బిజినెస్ అంటే ఏవైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో అటు బొటిక్స్ కావచ్చు, లేకపోతే హెయిర్ ట్రీట్మెంట్స్ అని, సలూన్స్ అని, ఇట్లా పికిల్స్ అని, ఫుడ్ అని, ఇలా ఎందులోనైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఈ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని వాళ్ళ యొక్క బిజినెస్ ని రన్ చేస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇటు అలేఖ్య చిట్టి పికిల్స్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత నుంచి అంటే స్టార్టింగ్ నుంచి కూడా మంచిగానే వాళ్ళకి రెస్పాన్స్ అనేది కూడా వచ్చింది. సో వాళ్ళకి ఏంటంటే కొన్ని స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే 1000 వరకు కూడా వాళ్ళకి ఆర్డర్స్ వచ్చాయని చెప్పి కొన్ని వీడియోస్ లో వాళ్ళే చెప్పుకోవడం కూడా జరిగింది. అయితే ఎప్పుడు కూడా వాళ్ళ పికిల్స్ కి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎఫోర్డ్ చేస్తున్న ప్రైస్ కావచ్చు, వీళ్ళు ఇస్తున్న క్వాంటిటీ కావచ్చు, అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఆయిల్స్ కావచ్చు, ప్రతిది కూడా ఏది సరిగ్గా లేదు. అండ్ కాస్ట్ వచ్చేసరికి చాలా దారుణంగా ఉంటున్నాయి. ఎందుకంటే మనం ఒకసారి ఆ యొక్క లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే ½ kg చికెన్ పికిల్ వచ్చి 1600, 1700, 1000 రూపీస్, 2000 రూపీస్ ఇంతలాగా ఎఫోర్డ్ చేస్తూ ఉన్నారు కదా. సరే, మీరు ఎఫోర్డ్ చేస్తున్నప్పటికీ ఆ యొక్క క్వాలిటీ క్వాంటిటీ కూడా అదే విధంగా ఉండాలి, టేస్ట్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి కదా అని చెప్పి చాలా మంది వాళ్ళ యొక్క కమెంట్స్ లోని నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయినా సరే వాళ్ళు ఎక్కడా కూడా
ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వకుండా వాళ్ళ యొక్క బిజినెస్ ని రన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ తరుణంలోనే వన్ ఆఫ్ ద కస్టమర్ కి కూడా వాళ్ళు హాయ్ అని చెప్పిన వెంటనే, ఎందుకంటే బిజినెస్ లోని మనం ఎవరితో కూడా వెళ్లాల్సిన అవసరం లేదు, వాళ్ళ పర్సనల్ అకౌంట్ నుంచే మనం హాయ్ అని వాళ్ళు అక్కడ వాట్సాప్ యొక్క నెంబర్ ని కూడా వాళ్ళు డిస్ప్లే లో పెట్టడం జరిగింది. ఎవరికైనా పికిల్స్ కావాలన్నా ఏదైనా కావాలంటే వాళ్ళు కాంటాక్ట్ అయిన వెంటనే వీళ్ళు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న మెనూ చార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే ఒక కస్టమర్ అడిగిన తర్వాత వన్స్ చూసాక మీ దగ్గర చాలా కాస్ట్ ఉన్నాయండి, ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకు అని అడిగినందుకు వాళ్ళ సైడ్ నుంచి ఇచ్చిన సమాధానం నిజంగా ఈ రోజు అందరినీ కూడా షాక్ కి గురి చేసింది. ఎందుకంటే అంత ముగ్గురు ముచ్చటగా ఉంటారు, అమ్మాయిలు ముగ్గురు కూడా ఒక ఎంపవర్మెంట్ లేడీస్ అయ్యుండి కూడా ఇలాంటి బిజినెస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి అని చెప్పి వాళ్ళ ఫాలోవర్స్ ఈ రోజు చాలా మంది వాళ్ళ దగ్గర ఆర్డర్స్ తీసుకొని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాటిని సప్లై చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా వీళ్ళు మాట్లాడేసరికి కొంతమంది ఇది వాళ్ళ వాయిస్ కాదు ఎవరో మాట్లాడారు అని చెప్తున్నప్పటికీ ఇక్కడ మనకి ఎవిడెన్స్ కూడా కనిపిస్తున్నాయి వాళ్ళ వాయిస్ అని చెప్పడానికి. ఎందుకంటే అటు చిట్టి పికిల్స్ ఆర్డర్ చేసుకోవడానికి ఒక ఫోన్ నెంబర్స్ కావచ్చు అన్ని కూడా బ్లాక్ లో ఉన్నాయి, ఏది కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అండ్ వాళ్ళ స్టోర్స్ కూడా అన్ని కూడా క్లోజ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే నిన్నటి నుంచి కూడా ఇష్యూ బాగా వైరల్ అవ్వడంతో మనకి ఈ చిట్టి పికిల్స్ నుంచి కూడా తన యొక్క పర్సనల్ అకౌంట్ నుంచి ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. మనం ఒక్కసారి ఆ పోస్ట్ కూడా ఆ వన్ సైడెడ్ స్టోరీ ఈజ్ ఆఫెన్ మిస్లీడింగ్, ఇట్స్ యూజువల్లీ హైడ్ ద ట్రూత్. అంటే తను ఏం పెట్టాలనుకుందంటే మీరంతా కూడా ఒక సైడే వింటున్నారు, అందరినీ కూడా జనాల్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు, వేరే సైడ్ కూడా ఉంది, నిజం ఏంటనేది త్వరలో బయటకు వస్తుంది అని చెప్పి కూడా ఒక పోస్ట్ తన యొక్క ప్రైవేట్ అకౌంట్ లోని తన యొక్క పబ్లిక్ అకౌంట్ లో ఇన్స్టాలో పెట్టడం కూడా జరిగింది. అయితే మరి దీనికి సంబంధించి ఇంతలాగా వాళ్ళ మీద నెగిటివిటీ వచ్చినప్పుడు బయటకు వచ్చి వాళ్ళ తరపున వాళ్ళు సంజాయిషి ఇచ్చుకోవాలి కదా, మాట్లాడాలి కదా అని చెప్పి చాలా మంది అడుగుతున్న సందర్భం ఉన్నా సరే వాళ్ళు ఏంటంటే ఇటు ఆర్డర్స్ ఏవి కూడా తీసుకోవట్లేదు, కమింగ్ సూన్ మేము మళ్ళీ త్వరలో వస్తాము అని చెప్పి ఒక మెసేజ్ మాత్రం పెట్టి వదిలేశారు. కానీ ఏ విధంగా కూడా వాళ్ళు రెస్పాండ్ అయిన పరిస్థితి మనకి కనిపించట్లేదు. అయితే ఈ ప్రభావం ఏంటంటే అటు వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఇలా వాళ్ళ యొక్క ఫేమ్ ని యూజ్ చేసుకొని ఏవైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫుడ్ అని లేకపోతే ఇటు పికిల్స్ లో కూడా ఉన్నారు. సో వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే అని చెప్పి వీళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇవాళ రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వినయన రైట్ గౌతమి, థ్యాంక్ యూ. ఎస్, అలేఖ్య చిట్టి పికిల్స్ పై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఆమె బూతులు మాట్లాడనందుకు గాను ఆ సోషల్ మీడియాలో ఆడియో కాస్త వైరల్ అవుతుంది. అసలు ఆమె ఏం మాట్లాడింది మరొకసారి మనం ఇప్పుడు బిగ్ టీవీ లైవ్ లో చూద్దాం. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు, మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు, పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇది సంస్కారం కాదు, వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం ఆయన వాడిని కూడా కించపరచడం. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు, మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు, పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇది సంస్కారం కాదు, వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం ఆయన వాడిని కూడా కించపరచడం. ఎస్, అలేఖ్య చిట్టి పికిల్స్ పై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాన్ వెజ్ లవర్స్ ఇష్టపడేలా అలేఖ్య చిట్టి పికిల్స్ పచ్చళ్ళు ఒకప్పుడు ఉండేవి. రాజమండ్రి కేంద్రంగా దేశ విదేశాలకు కూడా ఆర్డర్ల మీద పచ్చళ్ళు కూడా పంపించేవారు. ఇక ఇటీవల అలేఖ్య పికిల్స్ పై హాయ్ అని వాట్సాప్ చేశారు ఒక వ్యక్తి. ఇంత రేటా అంటూ 2 చేతులు జోడించి ఎమోజీలతో కూడిన రిప్లై ఇచ్చారు. ఇక దానితో బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ రిప్లై వచ్చింది అటు నుంచి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. రైట్, ఈ మధ్యకాలంలోని సోషల్ మీడియాలో ఎంతమంది ఫేమస్ అవుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క ఫేమ్ని ఉపయోగించుకొని చాలామంది చాలా బిజినెస్లోని రాణించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే తరహాలోని అలేఖ్య చిట్టి పికిల్స్ అన్న యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ ముగ్గురు సిస్టర్స్ మంచి ఫాలోవర్స్తో ఉన్నారు. అలాగే వీళ్ళ యొక్క రీల్స్ చేస్తూ వాళ్ళ కస్టమర్స్ని కూడా ఆకర్షించుకుంటూ వాళ్ళ యొక్క చిట్టి పికిల్స్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ నేపథ్యంలో నిన్న ఒక ఆడియో కూడా బయటకు రావడం జరిగింది. ఒక కస్టమర్తోని అలేఖ్య
అంటే వాళ్ళ సిస్టర్స్లో ఒకరు చాలా దారుణంగా సమాధానం ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న అమ్మని తిట్టడం కావచ్చు, ఈ విధంగా ప్రైజెస్ రేటు ఎక్కువగా ఉంది అని చెప్తే ఈ విధంగా మాట్లాడతారా అని చెప్పి కూడా ఈరోజు ఎక్కడ చూసినా సరే ఇదే టాపిక్ బాగా వైరల్ అవ్వడం, అలాగే ట్రెండింగ్గా మారడం కూడా జరుగుతుంది. అండ్ ప్రెజెంట్ వాళ్ళ యొక్క వెబ్సైట్లు కావచ్చు, వాళ్ళ యొక్క పికిల్స్కి సంబంధించిన అన్నీ కూడా క్లోజ్ చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఎక్కడ ఎవరు కాంటాక్ట్ అవ్వకుండా వాళ్ళైతే క్లోజ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని అంతా మనం చూద్దాం ఒకసారి. ఈ ఇష్యూ గురించి మాట్లాడదాం. వాళ్ళు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమనేని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. ఛానల్స్ రన్ చేసే వాళ్ళు కావచ్చు, ఇట్లా ఇన్ఫ్లుయెన్సెస్ అని చెప్పుకొని ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క బిజినెస్లోని ఏదో ఒక బిజినెస్ చేస్తూ ఉన్నారు. బట్టలని, పికిల్స్ అని, అవని ఇవని, కాస్మెటిక్స్ అని. అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు కూడా రాణించాలి అని చెప్పి ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ అలేఖ్య చిట్టి పికిల్స్ వీళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఒక ఆడియో బాగా వైరల్ అవుతుంది. సో దీని గురించి ఏం చెప్తారు? ఆ విధంగా మాట్లాడడం, ఇంట్లో వాళ్ళని తిట్టడం కావచ్చు. ఎవరికి రైట్ ఉందండి? అసలు ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తారు? మగవాళ్ళు తిడితేనే మనం ఊరుకోం. అసలు ఆడవాళ్ళు తిట్టడం ఏంటండి? ఎంత అసభ్య పదజాలం అది. మీరు ఆ వీడియో వినే ఉంటారు, నేను కూడా విన్నాను ఆడియో. అయితే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఈ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు మీకు గుర్తుంటే ఒక వీడియో వినిపించారు వాళ్ళు. మా నాన్నగారు మొదలుపెట్టారు, సడన్గా మా నాన్నగారు మరణించారు. సో ఆయన చిన్న కర్మ పెద్ద కర్మ అయ్యాక మేము ఈ పికిల్స్ మొదలు పెడదాం అనుకుంటున్నాము. మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మాకు కస్టమర్లే దేవుళ్ళని. సో మేము మిమ్మల్ని దేవుళ్ళుగా భావిస్తున్నాము, మాకు మీ సపోర్ట్ ఇవ్వండి అని ఆ రోజు చాలా హంబుల్గా మాట్లాడి వాళ్ళ బిజినెస్ మొదలుపెట్టారు. మధ్యలో వీళ్ళు మీరు అన్నట్టుగా రీల్స్ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ పచ్చళ్ళు చేసేటప్పుడు కూడా చాలా వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కొంచెం ఏమనాలి, బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. అంటే చాలా చిన్న బట్టలు వేసుకుని వాళ్ళు అంటే కస్టమర్లను ఆకర్షించేలాగా వాళ్ళు అదొక విధానాన్ని అవలంబిస్తారు. దాని మీద ఒకళ్ళు కమెంట్ పెడితే మా నాన్న ఏ డాష్కి సమాధానం ఇవ్వద్దన్నాడు అంటే మీరు పూరించుకోండి అది. అంటే ఆ రోజేమో దేవుళ్ళు అని చెప్పారు మీరు, ఇప్పుడు మీకు కొంచెం డబ్బులు వచ్చేసరికి మా నాన్న ఏ వాడికి కూడా సమాధానం ఇవ్వద్దన్నాడు అని మీరు చెప్పారు. సరే, అది అక్కడితో అయిపోయిందా? నిన్న ఎవరో ఒక అతను మీ రేట్స్ అన్నీ మాకు కావాలి అంటే హాయ్ చెప్తే ఇన్స్టాగ్రామ్లోనే ఎందులోనో వీళ్ళు మొత్తం వీళ్ళ అంటే ఏమేమి పికిల్స్ ఉంటాయి, రేట్లు ఎంత ఉంటాయి అవన్నీ పెట్టారు. పెట్టాక అతను ఇదేంటండి చికెన్ పికిల్ 1200 ఉంది అంటే ఓకే, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ కదా. అది 1200 ఉంది అని అతను అన్నాడు అంటే దానికి ఆవిడ బూతులు మాట్లాడిందండి. నువ్వు ఈ పికిలే కొనలేని వాడివి, నువ్వు అసలు పెళ్ళి ఎలా చేసుకుంటావు, భార్యను ఎలా పోషిస్తావు, నీ పెళ్ళాలు లేచిపోతుంది, నీకు పెళ్ళి కాకపోతే నీ ప్రియురాలు లేచిపోతుంది, నేను వదిలేసిపోతుంది, నువ్వేమో అసలు ప్రేమించకు, ముందు ఫోకస్ నువ్వు నీ కెరీర్ మీద పెట్టు, ఇంకా బంగారం ఏం కొంటావు నువ్వు, ఇంకా వాళ్ళ అమ్మని తిట్టారు వీళ్ళు. అంటే వీళ్ళు చూడ్డానికి అందంగా ఉన్నారు కానీ వీళ్ళ మనసులు ఎంత అగ్లీగా ఉన్నాయో మనకి ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నీకు డబ్బులు వచ్చేసరికి కన్ను మిన్ను కానటం లేదు, అంటే ఒళ్ళుపై తెలియట్లే వీళ్ళకి. కాబట్టి అసలు ఇలాంటి వాళ్ళవి మనం ఏ ప్రోడక్ట్ అయినా బ్యాన్ చేయాలండి, ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము అనే స్పృహ లేకపోతే నువ్వు ఎంత అందంగా ఉంటే ఏంటి? ఇక్కడ అందం కాదు కదా, నీ మనసు అందంగా ఉండాలి. నీ మనసు ఎప్పుడైతే అందంగా లేదు, ఇప్పుడు ముగ్గురులో ఒకళ్ళు తిట్టారండి, అది ముగ్గురుదినా లేకపోతే ఒకళ్ళ భావన మనకు తెలియదు. ఆ ముగ్గురు ఉంటారు కదా మామూలుగా, ఆ మధ్యలో ఉండే అమ్మాయి తిట్టింది. మీరు నన్ను అడగచ్చు అదే వాయిస్ అండి అని. మీరు ఫస్ట్ దేవుళ్ళు కస్టమర్లు అనే వాయిస్ ఏదైతే ఉందో అదే వాయిస్ ఈ తిట్టిన దాంట్లో కూడా ఉంది. అంటే మీకు వింటే మీకు అర్థమైపోతుంది. కానీ కొంతమంది నిజంగా తిట్టింది వాళ్ళ ముగ్గురు కాదు, ఎవరో వాళ్ళు పడని వాళ్ళు తిట్టుంటారు అట్లా అని చెప్పి కూడా చాలా మంది. మీరు ఆ వీడియోస్ వింటే మీకు అర్థమవుతుంది. సరే, ఒకవేళ వాళ్ళు పడని వాళ్ళు తిట్టారని అనుకుందాం, అప్పుడు వీళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వాలిగా. రైట్, ఓకే, పోనీ అదే అనుకుందాం, వీళ్ళు చేయలేదయ్యా, వీళ్ళు ఏం చేయాలి? వెంటనే వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ప్రతి దాంట్లో ఒక పోస్ట్ పెట్టాలి కదా, అది మా వాయిస్ కాదండి, ఎవరో పెట్టారు, మమ్మల్ని క్షమించండి, ఒకవేళ నిజంగా కస్టమర్ బాధపడి ఉంటే మేము వాళ్ళ తరఫున సారీ చెప్తున్నాము, ఇంకోసారి ఇలా జరగదు అని పెట్టాలి. లేదు, ఇప్పుడు మొత్తం అన్నీ మూసుకున్నారు వాళ్ళు, వాట్సాప్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, మొత్తం అన్నీ వాళ్ళు బంద్ అయిపోయి. ఇందాక ట్రై చేశాను నేను, ఏ నెంబరు దొరకట్లా. అంటే తప్పు చేశారు కాబట్టి వాళ్ళు అవన్నీ కూడా బంద్ చేస్తారు. తప్పు చేయని వాడు ఏం చేస్తాడు? ముందు ఒక సారీ చెప్పేసి వాళ్ళు ప్రజలకు అందుబాటులోకి వస్తారు, అవునా కదా? మీరు ఎప్పుడైతే అందుబాటులోకి రాలేదో మీరు తప్పు చేసినట్టు. మీరు ముందు చేయాల్సిన పని ఏంటంటే, ఈ చిట్టి అలేఖ్య చిట్టి వాళ్ళు ముందు క్షమాపణ చెప్పండి, ముందు వాళ్ళ అమ్మగారికి చెప్పండి, తర్వాత ఆడవాళ్ళకి చెప్పండి, తర్వాత ఆ అడిగిన కస్టమర్కి చెప్పండి. చెప్పాక మీకు ఇంకా సిగ్గు అభిమానం
కొంచెం మీరు మనుషులు అనుకుంటే మీరు రిక్వెస్ట్ చేసి మళ్ళీ మీ బిజినెస్ ప్రారంభించండి. లేదంటే మాత్రం మీరు ఇంక మీద బిజినెస్ చేయకండి. ఇది ఒక అలేఖ్య చిట్టికి చెప్పట్లేదండి, మనం బిజినెస్ చేసే ఎవరికైనా చెప్తున్నాం. మీ అవసరానికి మీరు ప్రజల్ని మోసం చేయొద్దు, వాళ్ళతో మంచిగా ఉన్నట్టు నటించొద్దు. మీ అవసరం తీరాక అవసరం ఉన్నప్పుడేమో ఓడమల్లయ్య లేదా బోడి మల్లయ్య అన్నట్టు అలా కాకుండా మీరు ముందు నేర్చుకోవాల్సింది ఓర్పు, నేర్పు. మాట ముందు సవ్యంగా ఉండాలి, అప్పుడే మిమ్మల్ని ఎవరైనా కూడా నమ్ముతారు. కాబట్టి అలేఖ్య చిట్టికి ఇది ఒక పెద్ద గుణపాఠం కావాలండి. అలేఖ్య చిట్టి వల్ల మిగతా వాళ్ళకు కూడా, అంటే ఇలాంటి ఒకవేళ యాటిట్యూడ్ ఉంటే, వీళ్ళకి చాలా యాటిట్యూడ్ ఎక్కువైపోయిందని మనకు అర్థమవుతుంది. అండ్ వీళ్ళు చేసే ఇన్ఫ్లుయెన్స్ అంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, ఏది చూసినా సరే కొంచెం ఎక్స్పోజ్ చేస్తూ వీళ్ళనే కాదు చాలా మంది అంటే నేను అన్ని జనాలని అట్రాక్ట్ చేయడానికి అదే అట్రాక్షన్ అవసరం లేదండి. మీరు కురచదు బట్టలు వేసుకుంటే మీరు అట్రాక్ట్ అయిపోతారు. మీ ఒళ్ళు ఎందుకు బయటవాడికి చూపించడం అనవసరంగా నాకు అర్థం కాల. ఇప్పుడు నా ఒళ్ళు చూసి వాడు నా దగ్గరికి వస్తాడు అనుకుంటే అవన్నీ మూమెంటరీ కదా. ఈ బాడీ ఎంతకాలం ఉంటుంది? ఇంకో 10 ఏళ్ళు నువ్వు అందంగా కనిపించవచ్చు మహా అయితే. ఆఫ్టర్ దట్ కాబట్టి నీకంటూ ఒక వాల్యూ ఉండాలి. రేపు పొద్దున్న ఏమవుతుంది, ఆ బట్టలు విప్పుకున్న అమ్మాయా లేకపోతే ఎక్స్పోజ్ ఇచ్చేసిన అమ్మాయా, ఎందుకు అవసరమా? ఇప్పుడు మీ నాన్నగారు విలువలు నేర్పించారు అన్నారు కదా, ఆ విలువలతో బతకండి అబ్బా కదా. కాబట్టి ఇవి అవసరం లేదండి. నిజంగా మీలో టాలెంట్ ఉంటే మీ బిజినెస్ చూసి వస్తారు. మీ పచ్చళ్ళలో టేస్ట్ ఉంటే మీ దగ్గరికి పరిగెట్టుకుని వస్తారు. మీ ఒళ్ళు చూపించక్కర్లే. మీ ఒళ్ళు అప్పనంగా ఎవరికో ఎందుకు చూపిస్తారు కదా. మీకు గుర్తుందా కాస్టింగ్ కౌచ్ అప్పుడు అమ్మాయి, తన పేరేంటి, శ్రీరెడ్డి కూడా నేను అదే అన్నా. ఎందుకు వర్మ మాటలు విని నువ్వెందుకు నీ బాడీని చూపిస్తావు? వర్మ బాగానే ఉన్నాడు, అందరూ బాగానే ఉన్నారు. ఇవాళ నష్టపోయింది శ్రీరెడ్డి అనే అమ్మాయి కదా. ఈరోజు తను దూరంగా ఉంటున్నారా? మళ్ళీ అదే పందాలో అమ్మాయి కొనసాగుతోంది. ఆ మాటలు కావచ్చు, అవసరమా? నేను అనేది అది, వాట్ యు ఆర్ లూజింగ్ అనేది ఆలోచించుకోమని ప్రతి అమ్మాయికి మనం చెప్తున్నాం, ప్రతి బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మనం చెప్తున్నాం. అండ్ మేడం, ఇప్పుడు ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఈ మధ్యకాలంలోని బాగా మనం వాళ్ళకి అడిక్ట్ అవుతూ ఉంటాం. వాళ్ళు ఏది చెప్తే మంచి, చెడు చెప్తే చెడు తీసుకుంటూ ఉంటాం. సో అలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు, అలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్కి కావచ్చు, ఏం చెప్తారు మ్యామ్ ఈ సందర్భంగా? ఒకటే చెప్తామండి, మీరు మీ ప్రోడక్ట్ని మీరు చేసుకోండి, అంటే పబ్లిసిటీ చేసుకోండి, కానీ దానికోసం మీరు మాటలు తోలద్దు. మాట చాలా పొదుపుగా వాడాలి. మంచి మాటలు మాట్లాడి అట్రాక్ట్ అవ్వచ్చు, మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు మనం. అంటే మీ మాట అనేది మీకు ఒక గుర్తింపు కావాలి, అంతే తప్ప బూతులు మాట్లాడి మీకు ఒక గుర్తింపు అక్కర్లా. అది మాత్రం చెప్తానండి. మీ ప్రోడక్ట్ బాగుంటే మీ దగ్గరికి వస్తారు, మీ బిహేవియర్ బాగుంటే మీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు తొందరగా మనకి బిజినెస్ అయిపోవాలి, కోట్లు వచ్చేసేయాలి అని మనం ఎక్స్పోజ్ చేసుకోవటమో లేదా బూతులు మాట్లాడటమో అది పద్ధతి కాదండి. మన సభ్య సమాజంలో ఉన్నాము కాబట్టి అది ఆలోచించుకుంటే బాగుంటుంది. బిజినెస్ పెట్టే వాళ్ళు కస్టమర్లని దైవంలా భావించాలి తప్ప ఇటువంటి బూతులు తిట్టడం ఏంటని ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే జస్ట్ పికిల్స్ ఇంత ఎక్స్పెన్సివ్ అని అడిగినందుకు అంత బూతులు తిట్టాల్సిన పనేంటి అంటూ కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే వీళ్ళ ఆడియో అలానే విమర్శలు కూడా గుప్పిస్తున్నాయి. అయితే మరొకసారి అసలు వీళ్ళు ఏం రిప్లై ఇచ్చారో మరొకసారి మనం ఇప్పుడు విందాం. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు, మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు, పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపా కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇది సంస్కారం కాదు. వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం, ఆయన వాడిని కూడా కించపరచడం. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు, మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు, పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపా కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇది సంస్కారం కాదు. వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం, ఆయన వాడిని కూడా